హలో అందరికి, మీరు చూస్తున్నారు రామ్స్ ఫ్లాష్ బ్యాక్. సార్ ఇప్పుడైతే టైం అయితే 9 అయింది మార్నింగ్. ఈరోజు మనకు చాలా లాంగ్ డే ఉంది. ఈరోజు మార్నింగ్ లేచి నా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకుని చిన్న పార్సల్ ఉంటే తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి పడుకున్నాను. 8 టైంకి లేచి కొన్ని వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అసలు డే మనకు స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నేను హెయిర్ కట్ చేయించుకుని 3 months అవుతుంది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ నేనైతే వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. హోప్ మా బాబు బాగా చేస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఏమొద్దు. ఫ్లాష్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 1 అవుతుంది. ఇది ఆఫ్టర్నూన్ కాదు, ఎర్లీ మార్నింగ్ 1 అవుతుంది. మార్నింగ్ నుంచి ఆ వరకు ఈ వరకు తిరిగి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 12 అయింది. ఇంటికి వచ్చిన వర్క్స్ని కంప్లీట్ చేసుకునేసరికి 1 అయింది. అసలు ఈ వీడియో దేని గురించి అంటే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 9:35 అవుతుంది మార్నింగ్. నేను రాత్రి ఇవి చేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ 1:30 అయింది. ఇప్పుడు నాకు రోజు కొన్ని వందల ఐడియాస్ వస్తుంటాయి. నేను ఏం పని చేస్తున్నా, ఖాళీగా ఉన్నా, బిజీగా ఉన్నా, కానీ నేను వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అవుతుందని చెప్పి గట్టిగా కొడుతూనే ఉంది. ఇప్పుడు వరకు నాకు వచ్చిన ఐడియాస్ మంచిగా చెడవ పక్క పెడతాను, కానీ నేను వాటిని ఇంప్లిమెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం దాన్ని ఇప్పుడు వచ్చి నోట్ కూడా ఎప్పుడు చేసుకోలేదు అనమాట. నేను అంత నిర్లక్ష్యంగా నా ఐడియాస్ పట్ల నేను ఉన్నాను. ఇవన్నీ చూసినప్పుడు ఎప్పుడు బాధేస్తుంది అంటే, నాకు వచ్చిన ఐడియాస్ కూడా చాలా మందికి వస్తూనే ఉంటాయి. అలా నేను ఆ ఐడియా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు అందులో సక్సెస్ అయిన తర్వాత నేను అది చూసి చాలా గిల్ట్గా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే కనీసం ఐడియా నాకు ముందు వచ్చింది, కానీ నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. అది నా తప్పు. ఈ వీడియో ఈ ఎగ్జిక్యూషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ఎజెండా ఏంటంటే, నా మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు సరే చేద్దాంలే, అది సరే చెందుదాంలే, సరే పీకుదాంలే, తర్వాత చూద్దాంలే, ఏదో ఒకటి అని చెప్పి అనుకునే నా మైండ్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. మనకు వచ్చిన కొన్ని వందల ఐడియాస్ని మనం ఏం చేయలేకపోవచ్చు, ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు, కానీ వాటిలో ఒకటైనా రెండైనా మనం కనీసం ట్రై అయినా చేద్దాం కదా అనే ఉద్దేశమే ఈ ఎగ్జిక్యూషన్ అనమాట. అంటే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఒక్క ఐడియాస్ ఇంప్లిమెంటేషన్ అనే ఆస్పెక్ట్లో కాకుండా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. నాలో ఉన్న ఈ మైండ్ సెట్ని మార్చుకోవాలంటే ఓవరాల్గా నన్ను నేను మార్చుకోవాలి. అది వేరే చాలా ఆస్పెక్ట్స్లో ఉంటుందన్నమాట. అది ఈ వీడియో మెయిన్ ఎజెండా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.